సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. కానీ బెయిల్ కాపీ సరిగ్గా లేదని, టైంకి అందలేదని చెంచల్గూడ జైలధికారులు శనివారం ఉదయం విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ తన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. అక్కడ మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు. నాకేం కాలేదు, క్షేమంగానే ఉన్నా. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను, వారికి సహకరిస్తా. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆ ఘటన మాకు తెలియకుండా జరిగింది. అయినా అది దురదృష్టకరం. గత 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్కు వెళుతున్నా, కానీ ఈసారి ఇలా జరగడం దురదృష్టకరం. ఏం చేసినా కూడా వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం. కానీ ఏ సాయం కావాలన్నా తోడుగా ఉంటా. నాకు అండగా నిలిచినా, సపోర్టిచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కేసు గురించి నేనేమీ మాట్లాడలేను. అది చట్టం చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఈ కేసు గురించి నేను ఏమీ మాట్లాడను అని అల్లు అర్జున్ అన్నాడు. అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ అంతా గుమ్మం వద్దే ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక బన్నీ రాకతో అర్హ, అయాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. తండ్రిని చూడడంతో పిల్లలు తెగ సంతోషపడ్డారు. పిల్లల్ని చూసి బన్నీ భావోద్వేగానికి గురయ్యాడు. తన పాపను ఎత్తుకుని బన్నీ ముద్దాడాడు. అయాన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఇక భార్య స్నేహారెడ్డిని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. బన్నీని కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇంటి గుమ్మం వద్దే ఇలా గుమ్మడికాయతో దిష్టి కూడా తీయించారు. మొత్తానికి బన్నీ మాత్రం చాలా తెలివిగా మీడియా ముందు మాట్లాడాడు. కేసు గురించి ఎక్కడా మాట్లాడకుండా చట్ట, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. కేసు గురించి ఏమీ మాట్లాడకూడదు అంటూ చెప్పేసి వెళ్లిపోయాడు. చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బొత్స సత్యనారాయణ, అడవిశేష్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా, పలువురు హీరోయిన్లు అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ మద్దతుగా నిలిచారు. ఏడాదిలోనే అల్లు అర్జున్పై 3 కేసులు నమోదవ్వడం బాధాకరమంటూ ప్రజలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఎలక్షన్ సమయంలో ఈ హీరో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని కలిసేందుకు వెళ్లగా అక్కడ ఈయనపై 144 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆర్మీ అని పెట్టి సైన్యాన్ని అవమానపరుస్తున్నారంటూ గ్రీన్ పీస్ ట్రస్టుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ కూడా అల్లు అర్జున్పై కేసు పెట్టారు. ఇప్పుడు సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఒకటి. ఇలా ఈ నటుడిపై మొత్తం 3 కేసులు నమోదవ్వడం అల్లు అర్జున్కు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ చర్చలు జరుగుతున్నాయి.